నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అరెస్టులను నిరసిస్తూ ధర్నా నిర్వహించిన అంగన్వాడీలు. అంబరాన్నంటిన హోలీ సంబరాలు, ఆడిపాడిన మార్వాడీలు. చంద్రగ్రహణంతో మూతపడ్డ ఆలయాలు. నరసింహస్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు. వార్తలోని వివరాలు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా పొంగనూరులోని ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. ఈ క్రమంలోనే టీటీడీ ఆదేశాల మేరకు స్థానిక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సమక్షంలో అర్చకులు మూసివేశారు. గ్రహణం ఇవాళ సాయంత్రం 6:47 వీడిన తర్వాత 7 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి చేయించారు. తర్వాత శ్రీవారికి వివిధ పూజ క్రతువులను జరిపించారు. ఓం నమో వెంకటేశాయ. గుంటూరు పట్టణంలో కలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి సుప్రభాతం తదితర నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటలకు టీటీడీ యాజమాన్య ఆదేశానుసారంగా ఉదయం 9 గంటలకు ఆలయం తలుపులు మూసివేయడం జరిగింది. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు ఏర్పడనుంది. ఈ సందర్భంగా తిరిగి ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యావచనం, విగ్రహాలందరితో స్వామివార్లకు అభిషేకం, హోమ కార్యక్రమాలు, పూర్ణాహుతి అన్నీ నిర్వహించిన తర్వాత 8:30 గంటలకు నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతించడం జరిగింది. అదేవిధంగా 8:30 గంటలకు అశ్వవాహన సేవ జరిగింది. పొంగనూరులో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ కేరింతలు, ఆనందోత్సవాల మధ్య మంగళవారం మార్వాడీలు హోలీ పండుగను జరుపుకున్నారు. చిన్నారులు, యువతి యువకులు, పెద్దలు రంగులలో మునిగి తేలారు. చెడుపై మంచి గెలిచిన రోజుగా భావిస్తూ చిన్న పెద్ద అందరూ కలిసి ఆడిపాడుతూ రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. హోలీ సందర్భంగా పలుచోట్ల కామదహనం చేశారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. పంచాంగం చెబితే గాని పండుగ రానంద, సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా? ఝీంతరత్త తగదిగ ఝీంతరత్త, ఝీంతరత్త తగదిగ ఝీంతరత్త. రంగేలి హోలీ హంగామా కేళి, ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి. రవ్వల రించోలి సిరివెల దీవాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి.
ఉగాది విందని తలచి ఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతిరోజు వసంతమవుతుంది. గడపలు అన్నీ జరిపి ఆ గణపతి పండుగ జరిపి నిమజ్జనం కాణిజనం జరిపే పయనం నిత్య భద్రపదమవుతుంది. లోకుల చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే చూపులు దీపాలుగా చేసే జాగరణే శివరాత్రి. ప్రత్యేకంగా బంధువులొచ్చే రోజొకటుండాలా, చుట్టూ చిందరు చుట్టాలుంటే సందడిగా లేచే బంగేళి హోలీ హంగామా కేళి హోళీ పండగ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఉత్త కలర్లు రంగులమయం పండగ అనుకుంటారు. కాదు, ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ. ఎవరికి? భక్తుడికి దేవుడికి ఉన్న ప్రేమనే హోళీ పండుగ అంటారు. రక్త ప్రహ్లాదుడు చూపించిన ప్రేమకి ప్రసిద్ధుడై విష్ణుదేవుడు ఆయనని ఎల్లప్పుడూ రక్షించుకుంటూ వస్తాడు. హోళికా దహనం అయిన రోజు నుంచే హోళీ పండుగను జరుపుకుంటున్నాం. ఈ పండగ అనేది ఎంత స్వచ్ఛమైందంటే పిల్లలు పెద్దలు అందరూ పంచుకొని, ఆడవాళ్ళు అందరూ కలిసి చేసుకొని సంతోషంగా జీవితం అంతా సంతోషంగా ఉండాలని, అందరూ ప్రజలందరూ సుఖంగా ఉండాలని జరుపుకునే పండుగే హోలీ పండుగ. ఈ పండుగ ప్రతి సంవత్సరము ఎంతో బాగా జరుపుకుంటున్నాము. మమ్మల్ని ఎల్లప్పుడూ గుర్తించుకొని మమ్మల్ని కేసీటీవీ వాళ్ళు బృందము అలాగే అందరూ వాళ్ళు టీవీ ఛానల్స్లో చూపించి ప్రజలకి ఈ పండుగ ఒక విశేషత తెలాలని ప్రతి సంవత్సరము మమ్మల్ని గుర్తుపెట్టుకొని వస్తున్నందుకు కేసీటీవీ బృందానికి మా శిరస్సు వంచి నమస్కారాలు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. జై భవానీ. జై భవానీ. జై భవానీ. జై భవానీ. జై భవానీ. జై భవానీ. నమః పార్వతీ పతే హర హర మహాదేవ్. హ్యాపీ హోలీ. తమ న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు ఉద్యమాలను ఆపమని అంగన్వాడీలు హెచ్చరించారు. మంగళవారం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో అంగన్వాడీలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ పొంగనూరులోని అంబేద్కర్ విగ్రహం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు తమ నిరసనను తెలిపారు. సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఈ నిరసనకు వామపక్ష పార్టీ నాయకులు మద్దతునిచ్చారు. ఈరోజు మేము గత 7 రోజులుగా జరుపుతున్నటువంటి మా న్యాయమైన కోరికలు అంగన్వాడీల కోసం చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షల్లో భాగంగా నిన్న జరిగినటువంటి మహాధర్నాలో మా నాయకులందరూ కూడా వెళ్ళి విజయవాడలో మా కోరికలు ఏమైతే ఉన్నాయో గౌరవ వేతనంతో వద్దని, తర్వాత 26,000 జీతం ఇవ్వాలని, తర్వాత మెయిన్లను ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళని మెయిన్ చేయాలని, తర్వాత ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఎంతో న్యాయంగా ధర్నాలు చేస్తుంటే నైట్కి నైటే వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని మేము నిరసిస్తున్నాము. అందువల్ల ఈ రోజున మేము తిరిగి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ప్రభుత్వము ఇప్పటికైనా మా యొక్క కోరికలు న్యాయమైనవని గుర్తించి ఏదో ఒక సొట్టు మాకు చెప్పి మభ్యపెట్టకుండా దయచేసి అంగన్వాడీల యొక్క న్యాయమైన డిమాండ్లు జీతాలు పెంచడము, ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడము, మిడిల్ని మెయిన్ చేయడము, ధరలకు అనుగుణంగా ఆలోచించి జీతాలు పెంచాలనేటటువంటి ఒక డిమాండ్లతో మేము ఈరోజు ఇక్కడ సమావేశమైంది. మా నిరసన ఏమంటే వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళంతా వెంటనే విడుదల చేయాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించకుండా దయచేసి ప్రభుత్వం వెంటనే నిర్బంధించిన వారిని అందరినీ కూడా న్యాయంగా వాళ్ళని విడుదల చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. నెల 23వ తేదీ నుంచి
మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము. ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇచ్చినాము. ఎందుచేతనంటే ముందుగా చెప్తే మా కోరికలు ఏమైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఏమైనా నెరవేరుస్తారని చెప్పాము. కానీ ప్రభుత్వం ఎటువంటి చలనము లేదు. అందుచేతనే మార్చి 2వ తేదీన మహాధర్నా విజయవాడలో జరిగింది. ధర్నా శాంతియుతంగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వము అంగన్వాడీలను అణచివేసే కార్యక్రమం మొదలుపెట్టి అర్ధరాత్రి ఆడవాళ్ళను కూడా చూడకుండా కరెంటు తీసేసి టెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నామని కూడా తెలియకుండా ఆడవాళ్ళని ఆ విధంగా తీసుకెళ్లడము మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం ఆడవాళ్ళకు అండగా ఉండాలి తప్పించి ఆడవాళ్ళ పట్లే ఇట్లా నిరంకుశత్వంగా చూడటము ఏమాత్రం సమంజసం కాదు. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించకూడదని మేము ఇక్కడ నిరసన చేస్తున్నాము. అలాగే మా న్యాయమైన కోరికలు జీతాలు పెంచాలి, మినీ వాళ్ళను మెయిన్ చేయాలని తెలియజేస్తున్నాం. ఇదే మేమేం కొత్తగా కోరటం లేదు. గతంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళే టెంట్ల దగ్గరకు వచ్చి మీరు న్యాయమైన కోరికలు మీకు మేము జీతాలు పెంచుతాం, మినీలో మెయిన్ చేస్తామని వాళ్ళే హామీలు ఇచ్చినారు. ఇప్పుడు 19 నెలలైనా కూడా మా పట్ల అసలు హామీ అనేది గుర్తు లేకుండా పోయింది. అందుచేతనే మేము రోడ్డెక్కాము. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలు ఒకసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. కనీస వేతనం ఇవ్వాల్సిందే అని మేము హెచ్చరిస్తున్నాము. ఇవ్వకపోతే ఇంకా ముందు కూడా ఎక్కువ ఈ దీక్షలు ఎక్కువ చేస్తామని హెచ్చరిస్తున్నాము. సోమల సమీపంలోని నరేపాని కొండకు పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరివలయం నిర్వహించారు. నరవేపాని కొండ వద్ద శ్రీ నీల భూదేవి సమేత శ్రీ పరుష వెంకటేశ్వర స్వామి ఆలయం, వినాయకుడు పార్వతీదేవి సమేత ఈశ్వరుని ఆలయం ఉంది. అలాగే కొండపైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంది. ఈ ప్రాంతాన్ని బంగారు తిరుతనిగా పిలుస్తారు. ప్రతి పౌర్ణమికి గిరివలయం చేయడానికి సోమల భక్తాదుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆలయాల్లో పూజలు నిర్వహించి కొండ చుట్టూ ఉన్న అష్టదిక్పాలకులకు కర్పూర హారతులు సమర్పించారు. శివనామ మరియు గోవిందనామ స్మరణలు చేస్తూ గిరివలయం పూర్తి చేశారు. హాజరైన భక్తులందరికీ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సోమలకు చెందిన శివసాయి కోలాట బృందం భక్తి పాటలు ఆలపించారు. అర్చకులు వేణుగోపాల స్వామి పోలూరి మురళి ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. పొంగనూరు నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు తమ్మిరెడ్డిపల్లి కృష్ణమూర్తి గుండెపోటుతో మంగళవారం వేకువజామున మృతి చెందారు. గుండె నొప్పి రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. కృష్ణమూర్తి మొదట కేబీడీ షుగర్ ఫ్యాక్టరీలో కార్పెంటర్గా పనిచేస్తూ సిఐటియు ఏర్పాటు చేసిన యూనియన్లో కీలక విధులు నిర్వహించారు. యూనియన్ ప్రతిష్టతకు విశేషమైన కృషి చేశారు. ఫ్యాక్టరీ లాకౌట్ చేయడంతో బీసీ సంఘంలో సమస్యలపై పనిచేసేవాడు. నియోజకవర్గంలో మత్స్యకారుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వారి సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. అధికారులు సమస్యలపై స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈయన పోరాటంతోనే మత్స్యకారుల సంఘ సొసైటీని ఏర్పాటు చేసుకోవడం, చేపల మార్కెట్కు స్థలం కేటాయించడం కూడా జరిగింది. మత్స్యకారులకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును కూడా పొంగనూరు నియోజకవర్గంలో తీసుకొచ్చారు. బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేసేవారు. ఈయన మృతిపై బీసీ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సిఐటియు నాయకులు మురళి, రమణ పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ విఘ్నముల స్వామివారి రథోత్సవం ఈ నెల 4వ తేదీన
బుధవారం ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. నేడు జరగాల్సిన రథోత్సవం చంద్రగ్రహణం కారణంగా రేపు జరుగుతుందని చెప్పారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఆలయ ఆవరణంలోనే ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం చక్రస్నానం జరుగుతుందని చెప్పారు. భక్తులు గమనించాల్సిందిగా కోరారు. ఈరోజు జరగవలసిన రథోత్సవ కార్యక్రమాన్ని గ్రహణం సందర్భంగా రేపు ఉదయం 6 గంటలకి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాన్ని కూడా ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయంలో కదిరి పౌర్ణమి పర్వదినం సందర్భంగా పుంగనూరు మండలం గూడూరుపల్లి సమీపాన గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట భక్తులతో కిక్కిరేసింది. అర్చకులు ఉదయపూర్వమే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించారు. తర్వాత వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తుల దర్శనార్థం ఉత్సవమూర్తులను అలంకరించి కొలువు తీర్చారు. స్వామివారి దర్శనానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసింది. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు. गम्भीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारूक्ष नरसिंह विस्फुटकर्कशचालितदीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसरसिंह शूलानकरण सिंह शाश्वत शांति संस्थापनार्थक लोकध्वंस विध्वंसकारक मृत्युंजय विजय नारसिंह नरसिंह लक्ष्मी नरसिंह శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ పురాణ యుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కరు గోపుర రూపము దాల్చినది ఆ దివ్య స్పర్శన చక్రము మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా
पश्यन्ति सूरजः दिवीव चक्षुराततम् अद्विप्रासो विपर्यवोजान्वागं सस्समिन्दते विश्वार्यत्परमं परमो श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అరెస్టులను నిరసిస్తూ ధర్నా నిర్వహించిన అంగన్వాడీలు. అంబరాన్నంటిన హోలీ సంబరాలు, ఆడిపాడిన మార్వాడీలు. చంద్రగ్రహణంతో మూతపడ్డ ఆలయాలు. నరసింహస్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.